హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ బాగున్నారా? మీరు క్షేమము పొందాలి, ఆశీర్వాదం పొందాలని ఆ ద్వితీయ సత్యదేవుడు మన విషయమై, మనందరి విషయమై తండ్రి కుడి పార్శ్వమున నిత్యము విజ్ఞాపన చేస్తున్నాడు. సమయంలో దైవ గ్రంథములో నుండి ఆయన మాట ఒకటి చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతి మూర్ఖ స్వభావం గలదే. వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 12, 13, 14, 15 వచనాలు ఒక వ్యక్తి గురించే రాయబడి ఉంది. ఆ వ్యక్తి ఎవరు అంటే కుటిలమైన మాటలు పలుకువాడు. వాడు ఎలాంటి వాడు అంటే పనికి మాలినవాడు, దుష్టుడు. వాడు ఎలాంటి పనులు చేస్తాడు అంటే కన్ను గీడుతాడు, కాళ్లతో సైగ చేస్తాడు, వ్రేళ్లతో గురుతులు చూపుతాడు. వాని హృదయము ఎలాంటిది అంటే అతి మూర్ఖ స్వభావం కాదే. వాడు చేసే క్రియలు ఎలాగుంటాయంటే ఎల్లప్పుడూ జగడములు పుట్టిస్తాడు, అంటే దెబ్బలాటలు పెడతాడు. ఇలాంటి వ్యక్తికి ఏం జరుగుద్ది అనేది 15వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వస్తుంది, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలగొట్టబడతాడు. పిల్లరా, ఎవరు వీడు అంటే కుటిలమైన మాటలు పలుకువాడు. ప్రియా స్నేహితులారా, మనము ఇలాంటి వారమేనా? అలాగైతే దెబ్బతింటాం. అందుకే బైబిల్లో దావీదు బంధువు అయినటువంటి అహితోపేలు కుటిలమైన మాటలతో అబ్షాలోమును మోసగించి చివరికి తానే నష్టపోయాడు. అబ్షాలోము కూడా నష్టపోయాడు. లేఖనముల్లో మనం చూస్తున్నాం. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. వాని హృదయం అతి మూర్ఖ స్వభావము గలదే. వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, గ్రహిద్దాం. మనము అలాంటి వ్యక్తులుగా ఉండకుండా కుటిలమైన మాటలు పలికే వాడి వలె, వాడు పనికి మాలిన వాడు దుష్టుడన్నా అలాంటి జీవితాన్ని మనము కలిగి ఉండకుండా, మన బిడ్డలు కలిగి ఉండకుండా, మన కుటుంబం కలిగి ఉండకుండా ప్రభువుకి ప్రార్థన చేసుకుందాం, ప్రభువుకి అప్పగించుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించగా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియమైన ప్రభువా, నీకు వందనాలు. మేము కుటిల వర్తనులుగా ఉండకుండా సహాయం చేయి. ఎలాంటి వాడిని పనికి మాలిన వాడు దుష్టుడు అన్నాడు. వీడు అతి మూర్ఖ స్వభావము గలవాడు. వీని హృదయము ఎంతో భయంకరమైనదని వ్రాయబడి ఉంది. కాబట్టి తండ్రి, ఇలాగున మేము ఉండకుండా మీరు మాకు సహాయపడమని ప్రార్థిస్తాం. మీ కృప మా ఎడల అధికము చేయమని కోరుతున్నాం. నీ పాదముల వద్ద సాగిలపడుతున్నాం. వాడు జగడాలు పుట్టించేవాడు, దెబ్బలాటలు పుట్టించాడు. ఒకరి దగ్గర ఒకటి చెప్పి ఒకరి మధ్య ఒకరికి కలహాలు పెట్టేవాడు. ఈనాడు సంఘాలు అలాగే దెబ్బతినిపోయాయి. ఇలాంటి స్వభావము నుండి
మీరు మమ్మల్ని తప్పించి కాపాడి భద్రపరచమని మీ చేతులకు సమర్పించుకుంటూ విస్తారమైన నీ కృపను కోరుతూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో స్తోత్రించి వాక్యం వినేవారందరిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.